హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొన్న దేవర ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. కొంచెం లేట్ అయితే అయ్యింది ట్రైలర్ రియాక్షన్ అయితే చేయడానికి. కొంచెం ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట ఇప్పటి నుంచి. ఇంకా దేవర ట్రైలర్ విషయానికి వెళ్ళిపోతే బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రైలర్ రివ్యూ కూడా నేనైతే చూస్తాను, ఆగండి. ట్రైలర్ విషయానికి వచ్చేస్తే నందమూరి కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ ప్రెజెన్స్ అసలు ఎవరు వాళ్ళంతా? యువసుధా, కులం లేదు, మతం లేదు, సముద్రం, భయం అసలే లేదు. బొబ్బలే ఉన్నాయి. ఆహాహా. ఆ నరకడం గురించి మాట్లాడుకోవాలంటే ఏంటి ఫ్రెండ్స్, ఆ నరుకుడు నరుకుడే నరుకుడు నరుకుడే నరుకుడు. ఏమీ తెలియని కళ్ళలో ఆహాహాహా. కంటైనర్స్ కొట్టుకోవడానికి అయితే చూస్తున్నారు అనుకుంటా. భయం పొరలు కమ్ముకున్నాయి. దేవరా ఎవరు చేశారు ఇదంతా? దేవరా వీళ్ళందరూ భయపడుతున్నారు అన్నమాట మన దేవరాకి. ఎందుకు భయపడుతున్నారో కొంచెం చూద్దాం. సానా పెద్ద కథ సామి. అది కూడా మన దేవరా రక్తంతో పొడుస్తున్నాడు. ఇరుపెక్కిన కథ, కొరటాల శివ ఫిలిం. దేవర కథ. ఎవరినో పొడుస్తున్నాను అనమాట దేవర. ఇది కొంచెం చూడండి, వీళ్ళందరూ భయపడుతున్నారు. వీళ్ళందరూ దేవరాన్ని చంపడానికి వచ్చిన వాళ్ళు అనుకుంటా. అనిరుద్ధ్ అయితే మనల్ని డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు. మనిషికి బతికేంత ధైర్యం ఏంటో చాలు, ఏంటేంటో చంపేంత ధైర్యం కాదు. మూవీలో చూడాలి. అందరినీ నరికేయడమే. ఈ మూవీ మొత్తం నరకంతోనే కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే సాయి ఫలితాలు. ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. నాకు తెలిసి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా. అదిగోండి దేవరా ఒక మాట చెప్తున్నాడు చూడండి, హైలైట్ అనమాట. నువ్వున్నంత వరకు ఈ కొండ మీద నీ మట్టి దేవరా. దేవుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా. ఫ్రెండ్స్ సరైన వీళ్ళిద్దరు కలిసి పనిచేసి ఉంటారు. సరైన ఆయుధం అదిగోండి ఆ డైలాగ్ చూడండి. డైలాగ్ అయితే సూపర్ ఉంది. ఇదేంటి డ్యూయల్ రోల్ ఫ్రెండ్స్. ఎప్పుడు చూడు పిల్లతనం పెరిగి నాన్న కొడుకు. నాన్న ఎక్కువ ఫైట్స్ చేస్తుంటే కొడుకు అయితే భయస్తుడు అనమాట. ఎక్కువ భయపడుతూ ఉంటాడు. ఏ ఫైట్స్కి ఏ గొడవల జోలికి వెళ్ళడనమాట. వాళ్ళ నాన్న అయితే చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళందరినీ. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు అనమాట. ఎక్కువ పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. అదిగోండి అంటే మన దేవర ఇంకా బతికే ఉన్నారు. లాస్ట్ వరకు బతికే ఉంటారు అనుకుంటా. వీళ్ళందరినీ చంపడానికి బతికే ఉంటారా లేకపోతే చంపేస్తారు మధ్యలోనే చూడాలి. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసిన తెరిచి చూసారా స్కెల్టన్స్? సముద్రంలో స్కెల్టన్స్ ఎంతమంది చంపుకుంటారు కనపడుతుంది. ఇది హైలైట్ ఫ్రెండ్స్, ఇది హైలైట్ అనమాట. ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే మన దేవర అయితే ప్లానింగ్ చేస్తూ ఉంటాడు వీళ్ళందరినీ చంపడానికి. ఇతను మోసం అయితే చేస్తాడు మన సాయి అలీ ఖాన్. అతని మీద పగ తీర్చుకోవడానికి ఈ మూవీ అనమాట. ఆచార్యకి ఈ మూవీకి ఎందుకు కొంచెం సింక్ షిప్లో కూడా బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. ఆ టైటిల్ కార్డ్ అయితే సూపర్ ఫ్రెండ్స్. ఎలా తయారు చేస్తారో కానీ టైటిల్ కార్డ్ అయితే సూపర్ ఉంది. స్వరచాపన సవారి అండ్ అనిరుద్ధ్ దేవరా పార్ట్ 1 కొరటాల శివ. ఇది ఫ్రెండ్స్ ట్రైలర్ రివ్యూకి వస్తే. అండ్ ఇందులోని ఆంధ్ర వాళ్ళ టైప్ అయితే చాలామంది అయితే భయపడుతున్నారు, కానీ అలాగైతే ఉండదు అనమాట. ఇందులో ఫైటింగ్ సీన్స్ ఎక్కువైతే ఉన్నాయి. మన కొరటాల గారు కూడా కొంచెం కొత్తగా ప్రయత్నిస్తున్నారు. అండ్ మన అనిరుద్ధ్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేశారు. ఇంకా వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారు అయితే ఏం చేస్తారో మనం అయితే చూడాలి ఇక్కడ. అండ్ మన జాన్వీ కపూర్ కొంచెం ఏదో ఎందుకు పెట్టారో అనిపిస్తుంది నాకైతే. సాంగ్స్కి లవ్ స్టోరీకి మాత్రమే ఎందుకో కొంచెం అలా పెట్టినట్టుంది జాన్వీ కపూర్ గారిని. ఇది ఫ్రెండ్స్ ట్రైలర్ రివ్యూ. మీకు ట్రైలర్ నచ్చినట్టయితే
ఎస్ అని కామెంట్ చేయండి. ఎవరెవరు మూవీకి వెళ్తారో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ స్కిట్ అప్డేట్స్. అండ్ నేను ఈ ట్రైలర్కి ఇచ్చే రేటింగ్ అయితే 5కి 4.7 అయితే ఇస్తున్నాను. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి అయితే చూసేయండి. 9 ఈ మంత్లోనైతే వస్తుంది, 27 9న. వెళ్ళి ఎంజాయ్ చేయండి థియేటర్స్లోని. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, జై హింద్.